దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగాక. అందరికీ షలోమ్. ఎలా ఉన్నారు ప్రియ సంగమా? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము మత్తయికు రాసిన సువార్త 28వ అధ్యాయము 6వ లేఖనము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభును పట్టుకొనిన స్థలము చూసి. ఓ ప్రైజ్ గాడ్. చూడండి ప్రియ సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినమున తిరిగి లేచినాడు. అందుకే వీళ్ళు అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలోనే ఉన్నారేమో, ఆయన అక్కడే ఉన్నాడేమో అని అనుకుంటున్నారు. కానీ అక్కడ దూత వచ్చి అంటుంది, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరణము ఆయన ఏమి చేయలేకపోయింది. మరణపు ముళ్ళుని విరిచి సజీవుడే లేచినాడు. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు. సంగమా, నువ్వు కూడా లేపబడాలి, క్రీస్తుతో లేపబడాలి. అందుకే యెషయా గ్రంథంలో అంటారు, లెమ్ము తేజరిల్లుము, దేవుడు వెలుగు నీ పైకి వచ్చింది. దేవుడు మహిమ చేత నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. నువ్వు ఆత్మలో లేపబడుతున్నావా? అభిషేకంలో లేపబడుతున్నావా? వాక్యంలో లేపబడుతున్నావా? ప్రార్థనలో లేపబడుతున్నావా? ఆలోచించుకో. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవాలయ సువార్త ప్రకటించాడు. నీ సాక్ష్యములు పంచుకొని అనేక మంది ప్రభువుకు మనుషులకు లేపబడాలి. ప్రార్థనలు లేవాలి, వాక్యములు లేవాలి. వావ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు మరణం నుంచి ఆయన పునరుద్ధానుడు, ఆయన జయశీలుడు. మరణమా నీ ముల్లెక్కడ? వావ్, ప్రైజ్ గాడ్. రోగమా నీ ముల్లెక్కడ అని చెప్పాడు. అపవాది నీ తలపులు ఎక్కడ? నీ బాధం ఎక్కడ? నాపై ఎంత? ఓ ప్రైజ్ గాడ్. దేవుడు అభిషేకించబడిన వాళ్ళని చెప్పే ధైర్యం ఉందా ఈరోజు? నువ్వు చనిపోయిన ఒకనొక దినం లేస్తావు. ఒకవేళ ఆత్మస్థితిలో చనిపోయి ఉన్నావేమో, అభిషేకం పొందుకుని చచ్చిపోయిన వాడి వల్ల ఉన్నావా? వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో చచ్చిపోయిన వాడి ఉన్నమాట లేనొచ్చు. అభిషేకంతో అంత దినంలో ఉన్న ఆత్మతో నింపుతాన్నాడు దేవుడు. కానీ ఒక్కసారి ఆలోచించు, నింపబడుతున్నావా? ఎంత దినములో చివరి గడిలో ఉన్నాను విషయం మర్చిపోయి ఉన్నాం. ఆ పునరుద్ధానుడి యొక్క మాదిరి జీవితం మనకి లేదు. ఆయన లేడు నువ్వు అనుకుంటున్నావు. అమ్మో, నా బలవంతుడు చనిపోయాడే, నాకు అండగా ఉంటున్న వ్యక్తి చనిపోయాడే, నాకు శ్రమ వచ్చినా, నిందొచ్చినా, అవమానాలు కడిగినా, నాకు చెప్పుకోవడానికి నా యేసే చనిపోయాడే, ఈయన పరిస్థితి, నా బాధ ఏందని అనుకున్నారు శిష్యులు. కానీ మాట పడి, నేను చనిపోయి మరల లేస్తాను, నేను చనిపోయి తిరిగి లేస్తానని మాట పలికాడు. మాట పలికిన యేసు లేచి చూపించాడు. నీవు కూడా లేపబడాలి. నీ కోరికమే లేచి ఉండాలి. పరిశుద్ధ సంగమా, పవిత్రమైన సంగమా, దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. ఆయన లేచి ఉన్నాడు. ఇకనైనా సరి చేసుకో. ఆయన లేచి ఉన్న దేవుణ్ణి నీ పాపముల ద్వారా మరలా తప్పుదమ్మ చేసి మరలానికి శిలువను జ్ఞాపకము చేయకండి బిడ్డ. ఆయన లేచాడు నీ కోసం. నీవు కూడా లేవాలంటున్నాడు. ఏ జీవితం పడిపోయాం, ఏ స్థితిమత మధ్య పడిపోయినావు, ఏ టెన్షన్స్ మధ్య పడిపోయినావు, ఏ బాధల గుండా పడిపోయినావు, ఏ ఎరుకుల గుండా పడిపోయినావు, నీ త్రోవలు ఎటువైపు పడిపోయినావు, నీ యొక్క కాళ్ళు సరిగా నిలబడకుండా, ఎక్కడెక్కడ నిలబడకుండా గుంటలలో తోక పడిపోతున్నావేమో. ఒకసారి ఆలోచించి లేచి ఉన్న ప్రభునితో మాట్లాడుతున్నాను.
లెమ్ము తేజరిల్లు. ఆయన ఇక్కడ లేడు. ఈస్ రెసరెక్షన్ అని లేచి ఉన్నాడు. ఎస్, లేపబడ్డాడు. రోగానికి చెప్పాలి, ఏ రోగమా నన్ను పడదే, ఏ శ్రమ నన్ను పడితే, ఏ శత్రు సమూహం నన్ను పడలేవని సవాలు చేయాలి. యూదా గోత్రపు సింహమైన పిల్లలారా, మీరు అపవాదికి సవాల్ చేయాలి, పరిస్థితికి సవాల్ చేయాలి. మీరు మమ్మల్ని ఏమి చేయలేదని నిజంగా అలా ఉన్నావా? అలా ఉండకు దేవుడు కృప అనుగ్రహించిందా? రండి ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రంలో పరిశుద్ధాత్మ రావాలి. నీ పాదములకు స్తోత్రం. మృత్యుం చేయడం మా కోసం తిరిగి లేచిన తండ్రి స్తోత్రం. మేము కూడా ప్రభా ఏ విషయంలో పడిపోయినాము ఆశ్చర్యం తెలుసుకొని నీకు నిందైన ప్రభు మేము కూడా లేపబడి నీ వాక్యంలో, నీ ప్రార్థనలో, నీ సన్నిధిలో ఎదిగే కృప దేశం అయిపోయింది. యేసు నామములో చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.